అనుకోకుండా అప్పటికప్పుడు ఇంత బాగా పూజ చేసుకున్నాను. మనం ఒక్కోసారి ఎప్పటినుంచో అనుకుంటాం కానీ కుదరవు కదా! ఈసారి అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ మణిదీప వర్ణన నాతో చేయించాలనుకున్నారంట. అయితే నేను ఇక్కడ 9 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి మణిదీప వర్ణన చేశాను. అయితే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా! ఇక్కడ నేను విఘ్నేశ్వరుని కూడా పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజించాను. అయితే ముందుగా దేవుడికి ధూపము అలాగే దీపాన్ని చూయించేసి ఆ తర్వాత ఈ 9 రకాల పూలతో ఒక్కొక్కసారి మణిదీప వర్ణన చదువుతూ ఒక్కొక్క పువ్వు రకాన్ని దేవుడికి పెడుతూ ఆ తర్వాత ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా 9 సార్లు మణిదీప వర్ణన చదువుతూ ఇదే పద్ధతి ఫాలో అయ్యాను. మేము అదే రోజు పూజ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకా బయటకు వెళ్ళడానికి కుదరలేదు. మాకు టెర్రస్ గార్డెన్ ఉంది, అక్కడ ఉన్న పూలతోటే పూజ చేసుకున్నాము. ఒక 2 రకాలు మాత్రం తగ్గితే అవి మా నేబర్హుడ్లో పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి పూజని కంప్లీట్ చేసుకున్నాము. అయితే 9 రకాల ప్రసాదాలకి కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ అలాగే పులిహోర దద్దోజనం కూడా చేసి అవి ప్రసాదంగా నైవేద్యం పెట్టాము. ఒక్కళ్ళకే 9 సార్లు చదవడం కష్టం కాబట్టి నేను పూజ చేస్తూ ఉంటే మమ్మీ డాడీ కూడా పక్కన నుంచి మణిదీప వర్ణన చదువుతూ ఉన్నారు. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారు చాలా కలగా అనిపించారు. ఆ పూలన్నీ పూల తోటలో అమ్మవారు కూర్చున్నట్లు, మనల్ని చూసి నవ్వుతున్నట్లు చాలా మంచిగా అనిపించింది.